అంటే మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల అంటే మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి 20 years సార్ మాది. 20 years ఎక్స్పీరియన్స్. ప్యూర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ లో మాత్రమే సార్, మాకు వేరే బిజినెస్ లేదు. మేము ఇంకొక 10 సంవత్సరాలు కానివ్వండి, 15 సంవత్సరాలు కానివ్వండి, ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే ఉంటాం. మాకు ఇక్కడ క్రెడిబిలిటీ పోకుండా పర్ఫెక్ట్ గా 100% స్టూడెంట్ కి సాటిస్ఫై అయ్యే యూనివర్సిటీ తీసుకొని వస్తాం. ఇలా జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు అంటే ఏం మాట్లాడుతున్నాం అని చెప్పి మమ్మల్ని అంటున్నారు అందరూ. క్యాంపస్ కి వెళ్ళండి సార్, అది జేకే గ్రూప్స్. అది జేకే గ్రూప్స్ అంటే మీకు రేమండ్స్ ఐడియా ఉంది కదా సార్? ఐడియా ఉంది. రేమండ్స్, జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే పేపర్, ఇవన్నీ కూడా వాళ్ళవే. 50,000 కోట్ల కంపెనీ సార్ అది. వాళ్ళ దగ్గర మేము ఎట్లా బ్యాడ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మిస్లీనియస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం కదా వాళ్ళ మీద. ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది, కానీ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి సార్. ఎంఎండి యూనివర్సిటీ గురించి ఐడియా ఉందా సార్? ఢిల్లీ దగ్గరలో ఉంటుంది యూనివర్సిటీ. మేము చూసిన యూనివర్సిటీస్, ఇప్పుడు గణపతి యూనివర్సిటీ కూడా మంచి క్యాంపస్, ఇది టాప్ క్యాంపస్ అనుకోండి పక్కన పెడితే. ఒరిజినల్ యూనివర్సిటీ ఫీలింగ్ నాకు వచ్చింది ఎంఎండియూలో. 400 ఎకరాల క్యాంపస్ అండి అది. అండ్ నాక్ A++ యూనివర్సిటీ, అదే టైర్ 1 ఇక. అండ్ దానితో పాటు యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీ. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 1200 యూనివర్సిటీస్ లో 71వ ర్యాంకులో ఉన్న యూనివర్సిటీ అది ఎంఎండియు. 120 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చారు బీటెక్ కి, ఏఐఎంఎల్ కి, డేటా సైన్స్ కి, క్లౌడ్ టెక్నాలజీ అన్నిటికీ సార్. 120 అడ్మిషన్స్ మాత్రమే. అది ఆల్మోస్ట్ ఇంకొక 15-20 అడ్మిషన్ ఉన్నాయి, అది కూడా క్లోజ్ అయిపోతుంది ఎంఎండియు. అండ్ మూడోది మీరు చూసారు ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, ఎలా ఉంది సార్? అద్భుతంగా ఉందండి. నేనైతే నిజంగా మన ఇండియాలో దట్టు బెంగళూరులో అంత మంచి యూనివర్సిటీ ఉంది. మన పక్కనే మళ్ళీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాంతో పాటు అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ లో ఆ కల్చర్ కానివ్వండి, లేదంటే మాట్లాడే భాష కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉందనంటే, అంటే ఫుడ్ కూడా దానికి తగ్గట్టే ఉంది నిజంగా. పక్కనే బెంగళూరు ఉంది కదా అని చెప్పేసి చాలా మందికి అంత మంచి వాట్ వి కాల్ వాల్యూ ఉన్నటువంటి సిస్టమ్ ఒకటి, ఒక యూనివర్సిటీ ఉంది అనేటువంటిది చాలా తక్కువ తెలుసు. అండ్ అక్కడ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ. అక్కడ ఉండేటువంటి వాతావరణానికి లెర్నింగ్ స్కిల్స్ కనుక అడాప్టబిలిటీ చేసుకుంటే ఫారెన్ లో కూడా రాయించడానికి అవకాశం ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ సార్. అసలు మనకు ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీరు చూసారు, సామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్, క్యాప్జెమిని, టెక్ మహీంద్రా, అన్ని మీరు చూసారు కదా. అదొక టైప్ ఆఫ్ సిస్టమ్ సార్. బెంగళూరులో మీరు ఒక యూనివర్సిటీ చూస్ చేసుకుంటే 4 లక్షలు తగ్గించి ఏ యూనివర్సిటీ ఫీజు లేదు మినిమం. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫీజు స్టార్ట్స్ ఫ్రమ్ ఓన్లీ 2,25,000 రూపీస్ పర్ ఇయర్ అంతే. 9 లక్షల్లోనే మొత్తం యూనివర్సిటీ ఫీజు కంప్లీట్ అయిపోయే విధంగా ఉన్న యూనివర్సిటీ సార్ బెంగళూరు సిటీలో. సో అంత అద్భుతమైనటువంటి యూనివర్సిటీని మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించినందుకు వెరీ హ్యాపీ ఫర్ యూ. అవును సార్, అవును. రీసోర్స్ కి మాత్రం ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. మనము చేసే యూనివర్సిటీస్ మళ్ళీ చెప్తున్నాం సార్, స్టూడెంట్స్ కోసం మాత్రమే తీసుకొస్తాము, బిజినెస్ కోసం అయితే మనం చేయం. ఒక 15-20 ఎకర్స్ లోనే 3,000 అడ్మిషన్లు చేస్తే వీళ్ళు 350 ఎకరాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు తీసుకునే అడ్మిషన్ 450 అడ్మిషన్లు మాత్రమే, 450. ఇది మార్కెట్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. యాక్చువల్ గా వీసోర్స్ లాంటి కంపెనీస్ కి, లేదంటే బయట ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి సంబంధించింది వాళ్ళు ఒక టార్గెట్ ఇస్తారు అంతే, 400-300 అని ఇస్తారు. కానీ కొన్ని మీరు ఇందాక చెప్పినట్లు ఒక 50 ఎకర్స్ లో ఉండేటువంటి వాటిల్లో 3,000, 2,000 మన తెలుగు అడ్మిషన్స్ అక్కడ పంపించేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ మార్కెట్ ని క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కువ చూస్తున్నాం మనం. 450 అడ్మిషన్లకు 350 ఎకరాలు ఉంటే 3,000 అడ్మిషన్లకు ఎన్ని వేల ఎకరాలు ఉండాలి సార్? అంతే కదా మరి. ఎందుకంటే స్టూడెంట్ కంఫర్టబిలిటీ ఇంపార్టెంట్. మీరు ఎంత స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎంత స్పేషియస్ లైబ్రరీ, ల్యాబ్లు ఎంత స్పేషియస్ గా ఉన్నాయి. కంఫర్టబిలిటీ లేకుండా ఒక పౌల్ట్రీ ఫామ్ లో మనము స్టూడెంట్స్ అన్ని పెట్టేసినట్టు గందరగోళంగా ఒక దగ్గర పెట్టి ఎడ్యుకేషన్ క్వాలిటీ మెయింటైన్ చేయకుండా స్టూడెంట్ పాపం బీటెక్ అడ్మిషన్ చేసి బీటెక్ సర్టిఫికేట్ పంపిస్తుంటే ల్యాక్ ఆఫ్ టాలెంట్. బయటకు వచ్చి అసలు వారికి సిస్టమ్ ఆపరేటింగ్ వస్తలేదు, కోడ్ రాయడానికి వస్తలేదు, జాబ్ ఎలా దొరుకుతాయి సార్ స్టూడెంట్స్ కి? మనం చేసే యూనివర్సిటీలో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ కి ఒక సపరేట్ సిస్టమ్ అనేది ఏర్పాటు ఉండాలి, ఒక సిస్టమ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ల్యాబులు, లైబ్రరీ, జిమ్, క్లాస్ రూమ్స్, తర్వాత స్పోర్ట్స్ ఏరియాస్, ఇవన్నీ అందుబాటులో ఉండాలనేది మా టార్గెట్ సార్. నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటి అని అంటే, వీసోర్స్ వర్సిటీ గురించి కంప్లీట్ గా మీరు టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, రెండోది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పిల్లలకు కావాల్సిన విధంగా ఫుడ్ ఫెసిలిటీ ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ ఉందా అనేటువంటిది కూడా చెక్ చేసుకుంటున్నారు. నాకు అది బాగా నచ్చిందండి. అంటే ఓవరాల్ గా మీరు చూసే దాన్ని బట్టి నాకు క్లారిటీ ఉంది. మీకంటూ ఒక సిస్టమేటిక్ పాయింట్స్ ఉన్నాయి సార్, మాకు కూడా కొన్ని పాయింట్స్, ఆ పాయింట్స్ ని మీట్ అవుతూనే యూనివర్సిటీ మనం చేసుకుంటాం. ట్రూ సార్. నాక్ అక్రిడేషన్ ఏ విధంగా అయితే మనం అనుకుంటూ ఉంటామో, సో మేము కూడా అలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటూ ఉన్నాము ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో. సో మాకు కూడా ఒక్కొక్క సపరేట్ ఫార్ములా ఉందని చెప్పేసి చెప్పారు చూసారా, ఆ విధంగానే మీరు వెళ్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ మనం ఫాలో కావాలి అనుకోండి సార్. సరే, ఈ సంవత్సరం మనం ఈ యూనివర్సిటీ ఉంది సార్, 350 ఎకరాల క్యాంపస్, నేను 3,000 అడ్మిషన్ ఇందులో వేయగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 అడ్మిషన్ వేయగలుగుతా.
నెక్స్ట్ ఇయర్ నేను మార్కెట్ లో ఉండా. ట్రూ ఉన్నాం సార్, ఎందుకంటే నెగిటివిటీ బిల్డప్ అయిపోతుంది స్టూడెంట్స్ కి. ఆ సఫికేషన్ వచ్చేసింది అనుకోండి సార్, మార్కెట్ లోకి నెగిటివ్ వీలే చేసేస్తారు. మా దగ్గర అడ్మిషన్ జరిగే దాంట్లో సార్ 50% ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ డన్ ఓన్లీ త్రూ మౌత్ ప్రమోషన్.